మిత్రులకి చేయి మిత్రులారా, తెలంగాణలో అత్యంత రస రసవత్తరమైనటువంటి ఎన్నికల వేడి కనిపిస్తూ ఉంది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీతోని పొత్తు పెట్టుకుంటున్నారు అనేటటువంటి ఒక అంశాన్ని ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో ఎమ్మటే నిజంగా చెప్పాలంటే వీళ్ళని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. కానీ మన బిడ్డలు మనం కించపరచుకోవడం బాగుండదని ఒకే ఒక ఉద్దేశంతో పరుషమైనటువంటి పదజాలం వాడకుండా వదిలేస్తా ఉన్నాం. ఆకునూరు మురళి గారు, మీకు నిజంగా మీ అంత గొప్ప వ్యక్తులు ఎవరూ లేరు. ఇదే వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎన్నికల్లోకి పోటీ చేసినప్పుడు బీఎస్పీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తే ఏ మేరకు మీ సపోర్ట్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్నది? ఒక్క సూటి ప్రశ్న. ఏ రోజైనా ఒక్క మీరు చెప్పిన ఆయన మంచి వ్యక్తి, ఆయన గెలవాల్సిందే, అటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం చాలా గొప్ప పరిణామం, శుభ పరిణామం, ఇటువంటి మాటలు చెప్పారే కానీ ఏ ఒక్కసారైనా బీఎస్పీ పార్టీకి ఓటేయండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలవాలి అని మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? మీరు బహుజనవాదే కదా, మీరు గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి రాజకీయం పైన బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలనేటటువంటి నేపథ్యంలో మీరు ఉన్నటువంటి వ్యక్తే కదా. అంటే మనకు ఏ బహుజనవాదాన్ని అయితే భుజాన్ని ఎత్తుకుండా ఆ వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది కదా. మీ స్వప్రయోజనాల కోసం నిజంగా మాట్లాడాలంటే, మీ వ్యక్తిగత చరిష్మా కోసం నిజంగా చెప్పాలంటే, మీ సొంత ప్రయోజనాల కోసమే కాకపోతే, మీ స్పెషల్ ఐడెంటిటీ కోసం మాత్రమే కాకపోతే ఎందుకు మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నిర్మోహమాటంగా సపోర్ట్ చేయలేదు గత ఎన్నికల్లోని? మీ తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఎలక్షన్ల క్యాంపెయినింగ్లో మీ కాంట్రిబ్యూషన్ ఎంత? అవును భయ్, అవును, వెళ్తాం. పార్టీలతో పొత్తులు అనేటటువంటి సహజమే. బలహీనంగా ఇప్పుడిప్పుడే బలపడుతున్నటువంటి పార్టీ, ఇప్పుడిప్పుడే పుంజుకున్నటువంటి పార్టీ ఊతం ఆశగా తీసుకోవడం అనేటటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం రాజకీయాల్లో. మీరు అంత ఘాటుగా, అంత వెటకారపు పదజాలంతో మీరు ట్విట్టర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కుక్కలన్నీ గోతికాడ కూర్చొని చూస్తున్నప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీ అవి ఏదైనా కానివ్వండి, వారికి ఎదురొట్టి నిలబడినప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మీ సపోర్ట్ ఏమైనా ఉందా? మీ కాంట్రిబ్యూషన్ అది చెప్పండి. ఫస్ట్ ఈ మాటలు బొచ్చడి మాటలు మాట్లాడతారు. మీరు జ్ఞానవంతులే కాదన్నట్లే, మీరు వివేకవంతులే కాదన్నట్లే, మీకు చాలా ఇంటలెక్చువల్, మీరు చాలా నాలెడ్జ్ ఉంది కాదన్నట్లే. కానీ ఈ అణగారిన వర్గాల యొక్క జీవితాలను మార్చడంలో మీ కాంట్రిబ్యూషన్ ఏంది? అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి రాజకీయాల్లోనికి అడుగుపెట్టినప్పుడు, ఈ బహుజన వాదంకెళ్ళి నిలబడ్డప్పుడు మీ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? మీరు వెళ్ళి ఒక్కరోజు ప్రచారం చేశారా? అరే భయ్, ఇదంతా కాదు భయ్, నువ్వు ఒక పార్టీ పరంగా పోవట్లేదు, నువ్వు ఒక వ్యవస్థ పరంగా పోనక్కర్లేదు, ఒక వ్యక్తిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ఉన్నటువంటి సత్సంబంధాలతో పోయి అరే భయ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓటు వేయండి అని మీరు ఎవరైనా చెప్పారా? ఒకటి. రెండవ ప్రశ్న, మీరు ఏ రోజైతే బహుజన వాదానికి సపోర్ట్ చేయలేదో, ఏ రోజైతే నేను బహుజన వాదిని కాదు అని మీరు చెప్తున్నారో, నాది సెక్యులర్, నాది అది ఇదని మీరు చెప్తున్నారో, ఆ రోజే మీ యొక్క అంతర్గతమైనటువంటి వ్యవహారాలు ఏందనేది మీరే తెలుసుకోవాలి. మిమ్మల్ని మేమేం కించపరిచే మాట్లాడలేదు. ఎందుకంటే మీరు కూడా ఏ వ్యక్తులైతే, ఏ వర్గాలైతే పీడిత వర్గాలు ఉన్నాయో అటువంటి పీడిత వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని పూర్తిగా గౌరవిస్తున్నాం. కానీ అవివేకుల్లాగా మీరు కూడా ట్వీట్ చేయడం, రాజకీయాల్లోని మీరు కూడా అర్థం చేసుకోలేకపోవడం చాలా దురదృష్టకరం. ఇకపోతే తెలంగాణ ప్రజలు, అలాగే ఇకపోతే తెలంగాణలో ఉన్నటువంటి సమాజం, ఇకపోతే తెలంగాణలో ఉన్నటువంటి బహుజనవాదులు, తెలంగాణలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు, తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్లు, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలోని, అలాగే యూట్యూబ్లోని స్పందించేటటువంటి వ్యక్తులు, లుచ్చా లఫ్ట్ గాళ్ళు నిజంగా మాట్లాడాలంటే ఎవరికి హక్కు ఉంది అని అంటే, పైసలకు ఓటు అమ్ముకొని ఏ వ్యక్తి అయితే ఉందో వాడికి మాత్రమే ఓటు గురించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడే అర్హత ఉంది, రైట్ ఉంది. ఈ చెత్తగాళ్ళు, లుచ్చాగాళ్ళు, లఫ్ట్ గాళ్ళు ఓట్లు అమ్ముకొని నోట్ల కోసం, కోట్ల సీసాల కోసం తల్లి లాంటి ఓట్లు అమ్ముకొని, పచ్చిగా చెప్పాలంటే తల్లి లాంటి ఓటుని కించపరిచి, తల్లి లాంటి ఓటుని అమ్ముకొని బతికినటువంటి లఫ్ట్ గాళ్ళు, లంగాగాళ్ళు మాట్లాడే అర్హత, హక్కు లేదు. నైతికంగా మీరు ఎప్పుడో కోల్పోయారు. ఎవరైనా ట్విట్టర్లో స్పందించాలన్నా, ఎవరైనా వాట్సాప్లో స్పందించాలన్నా, ఎవరైనా ఫేస్బుక్లో స్పందించాలన్నా, ఒక్కసారి మీ అన్నతల్లి మీద కొట్టేసారా భయ్, నేను పైసలు తీసుకొని ఓటేయలేదు, కోట సీసాలు తీసుకొని ఓటేయలేదు, మా కుటుంబంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అన్న వాడు మాత్రమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అడిగేటటువంటి అర్హత ఉంది, రైట్ ఉంది. వాళ్ళకు మాత్రమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన క్వశ్చన్ చేసేటటువంటి అర్హత ఉంది.
ఎండనక వాననక బహుజన వాదాన్ని మోసుకొని ఎండనక వాననక కన్న పిల్లల్ని వదిలేసి వాగులు వంకలు కోనలు పల్లెలు పట్టుకొని తిరిగితే ఓటేయడానికి సిగ్గుతో 1000 రూపాయలు తీసుకొని 100 రూపాయలకి మీ ఓట్లు అమ్ముకొని 2000కి 1000 రూపాయలకి మీ ఓట్లు అమ్ముకొని ఈరోజు ఫేస్బుక్లో వాట్సాప్లో స్పందిస్తారా? సిగ్గు లేని వాళ్ళు. నిజంగా సిగ్గు మాలినటువంటి నిజంగా ఎవరైతే పైసా ఓటు అమ్ముకుంటే వాడి జాతి మాలినోడు, నీతి మాలినోడు. పైసలు తీసుకొని ఓట్లు వేస్తారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆకునూరు మురళి గారు మీరు ఎందుకండి మరి అది పోయి ఎక్కడైతే ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు అది పోయి ఎందుకు మాట్లాడాలి మీరు? ఈ రోజు ఏదో పెద్ద నీతి వాక్యాలు చెప్తున్నారు. మీలాంటి నీతి వాక్యాలు చాలా బుక్కులలో రాస్తున్నారు. అవన్నీ పనిచేయండి. మీకు తెలియదా అని ఒక సూటి ప్రశ్న. మీకు తెలియదా రాజకీయం అంటే ఏందో? మీరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని ప్రశ్నిస్తున్నారు. నేను గౌరవ మీ వల్ల సమాజంలో ఉన్నటువంటి బాగుపడ్డ ఒక్క వ్యక్తిని చూపించండి. మిమ్మల్ని కించపరిచేటటువంటి మాటలు మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే మీరు కూడా మా గురు సమానులు. కానీ ఈ జాతిలో ఉన్నటువంటి జాగృత పరచాలంటే, ప్రక్షాళన చేయాలంటే, ఈ చీకటిని పారద్రోలాలంటే పక్కనోడి దగ్గర నుంచి అరువు తెచ్చుకోవాలండి. దగ్గర నుంచి అరువు తెచ్చుకోవాలి. ఏం చేస్తాం మరి? అంత చిమ్మ చీకట్లో బతుకుతుంది నా జాతి. చిమ్మ చీకట్లో ఎంత దౌర్భాగ్యం అంటే చెట్లు పొట్లు పట్టుకొని తిరిగి వాగులు వంకలు పట్టుకొని తిరిగి చెప్పసటం చెప్తే అరే భయ్ అది కాదురా భయ్ ఇదే చెప్తే 2000-3000 ఓట్లు అమ్ముకొని సిగ్గు లేకుండా ఈరోజు ఫేస్బుక్లో వాట్సాప్లో చాటింగ్ చేస్తారా, ఫేస్బుక్లో వాట్సాప్లోని మెసేజ్ పెడతారా, ఫేస్బుక్లో వాట్సాప్లోని ప్రవీణ్ కుమార్ గారు అమ్ముడు పోయారు, ప్రవీణ్ కుమార్ గారు ఇది అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్? యూస్లెస్ థింగ్స్, నాన్ సెన్స్ ఆలోచన మానండి. గాడికి పోవాలో గుర్రానికి పోవాలో మాకు తెలుసు. మీరు చెప్తే నేర్చుకునేటటువంటి స్థాయిలోని ఈ తెలంగాణ సమాజం లేదు. మీరు మాట్లాడేటటువంటి మాటలు ఓన్లీ కేవలం వింటానికి బాగుంటాయి తప్పితే ఆచరణలోకి వచ్చేసరికి శూన్యం. మీరు 10,000 ఓట్లు లేకపోయారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి అప్పుడు ఏడవే నిద్రపోయారు ఏమన్నా? యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా వాళ్ళు ఏ వ్యక్తి అయినా కానీ, ఏ వయసు వాళ్ళైనా, ముసలుడైనా, యువకుడైనా, విద్యావంతుడైనా, నిరుద్యోగైనా, అవిద్యావంతుడైనా, వాడెవ్వడైనా కానీ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఒక అక్షరాన్ని మీరు టైప్ చేయాలంటే మీకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం నువ్వు ఓటు పైసలు తీసుకుని వేసినావు, నోటుకి వేసినావా అని చెప్పి నువ్వు మాట్లాడు. ఈ చెత్త కామెంట్లు, పనికిమాల మాటలు, పనికిమాల వ్యవహారం పెట్టకండి దయచేసి. మీ అంత అసమర్థుడు, మీ అంత పనికిమాలలో ఎవరు లేరు ఇక్కడ. అందరికీ ఆలోచన ఉంది. భావితరాల భవిష్యత్తు పట్ల మాకు ఒక కాంక్ష ఉంది. భావితరాల భవిష్యత్తు పట్ల మాకు ఒక విజన్ ఉంది. దాని ప్రకారం డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు వెళ్తారు. మీరు చెప్తే నేర్చుకునే స్థాయిలో ఇంకా డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు లేరు. మీరు సమాజ హితం కోసం, యావత్ తెలంగాణ శ్రేయస్ కోసం మీరు ఫీల్డ్లోకి వచ్చి చేయండి. మేము అది చేసినాం, ఇది చేసినాం, మా తాతలు అది చేశారు, ఇది చేశారు, అది కాదు చెప్పాల్సింది. మీరు చెప్పాలి. మీకున్నటువంటి సూటి ప్రశ్న ఒకటే, డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి మీద అక్షరం పళ్ళు మాట మాట్లాడాలన్నా మీకున్నటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్ నువ్వు నోటు తీసుకొని ఓటేయలేదు అని మీ అమ్మ మీద ప్రమాణం చేసి వచ్చి మాట్లాడు. చెత్త మాటలు, పనికి మాటలు మానేయండి. జాతి హితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేటటువంటి వ్యక్తుల్ని అరుదుగా ఉంటారు. అటువంటి దాంట్లో డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ముందుంటారు. మీలాంటి వారి చెత్త త్యాగం, ఒక 10 ఒక ఓటు త్యాగం చేయలేనటువంటి చెత్తగాళ్ళు, నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు, దుర్మార్గులు, ఇంకా ఏ పదాలు ఉపయోగించడం తప్పలేదు. అటువంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడడానికి అర్హత లేదు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ఎవరైతే ఓటేశారో వాళ్ళకి మాత్రమే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకునేటటువంటి హక్కు ఉంది. ఎవరైతే పైసా లేకుండా బీఎస్పీకి ఓటేసిందో, ఎవరైతే వేరే వాళ్ళ పార్టీ దగ్గర నుంచి పైసలు తీసుకోలేదో వాడు మాత్రమే ప్రవీణ్ కుమార్ గారి పైన మాట్లాడే అధికారం, హక్కు, రైట్ ఉంది. అంతమించి చిల్లర మాలిన వ్యాఖ్యలు చేస్తే అది మీకే సిగ్గుచేటు, అంతమించి ఇంకోటి లేదు. జై భారత్ యువత ఒకసారి ఆలోచించండి. రాజకీయాలను నిశ్చితంగా గమనించండి. ఇటువంటి పనికి మాలిన చిల్లర వ్యాఖ్యలను పట్టించుకోకండి. ఈ చిల్లరగాళ్ళు ఇటువంటి చెత్తగాళ్ళు చాలా మంది వస్తూనే ఉంటారు. కానీ అనవసరంగా దయచేసి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని సద్విమర్శ చేయండి, విశ్లేషణ చేయండి. జాతికి బాగుపడేటటువంటి ఏమైనా మాటలు ఉంటే చెప్పండి. అంతేగాని ట్విట్టర్, ఫేస్బుక్ ఉంది కదా, వాట్సాప్ ఉంది కదా అని ఎవరు పెడితే వాడు మాట్లాడే అర్హత లేదు. ఆకునూరు మురళి గారు, మీరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ఎన్ని ఓట్లు వేశారో చెప్పండి. దానిపైన మీరు మాట్లాడండి. అప్పుడు అప్పుడు మాత్రమే ప్రవీణ్ కుమార్ గారికి, బీఎస్పీ పార్టీకి మీరు ఏం చేశారు అనేటటువంటి ఒకసారి మీరు ఏదైనా చేస్తుంటే అప్పుడు మాత్రం మీకు అర్హత ఉంది. అంతకుమించి మీకు అర్హత లేదు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి మీద స్పందించేటటువంటి అర్హత మీకు లేదు. జై భీమ్, జై భారత్. దయచేసి ఈ వీడియోని ఎవ్వరు కూడా అన్నిగా భావించదు. దాదాపుగా 3 సంవత్సరాలు రోడ్లు వంకలు పట్టుకొని తిరిగితే కనీసం ఓట్లు వేయకుండా ఈ రోజు వచ్చి చెత్త సొల్లు కబుర్లు మాట్లాడితే మాత్రం అసలు బాగుండదు. మీకు పద్ధతి కాదు, మీకు అర్హత లేదు, మీకు
క్వాలిఫికేషన్స్ లేవు, మీరు ఎవరు మాట్లాడే రైట్ లేదు. ఎవరైతే పైసలు ఓటుకి పైసలు తీసుకోలేదో వాడు మాత్రమే మాట్లాడే అర్హత ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్.